మరణము గురించి జాగరూకులై ఉండుడు. ఏలైనా ఆ గడియ ఎప్పుడు వచ్చినో మనకు తెలియదు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు, 15వ వచనం నుంచి 17వ వచనం వరకు, 19వ వచనం నుంచి 30వ వచనం వరకు మరియు 33వ వచనం నుంచి 62వ వచనం వరకు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు, 15వ వచనం నుంచి 17వ వచనం వరకు, 19వ వచనం నుంచి 30వ వచనం వరకు మరియు 33వ వచనం నుంచి 62వ వచనం వరకు. ఆ దినములలో బాబిలోనియాలలో యావాకీము అను నరుడుండెడివాడు. అతడు హిల్కియా కుమార్తె అయిన సుసన్నాను వివాహమాడెను. ఆమె మిగుల అందగత్తె, దైవభక్తి కలది. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియమముల ప్రకారము జీవింపవలనని నేర్పిరి. యోవాకీము చాలా సంపన్నుడు. అతనికి తన ఇంటి ప్రక్కన చక్కని తోట కలదు. యూదులు పలుమారులు ఆ తోటలో ప్రోగయ్యేడివారు. వారు యోవాకీమును మిగుల గౌరవముతో చూచెడివారు. తగాదులు కలవారు యోవాకీము ఇంటికి వచ్చేడివారు. అచట 2 న్యాయమూర్తులు తీర్పు చెప్పేడివారు. ఆ ఏడు యూదుల నుండి 2 పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారిని గూర్చి ప్రభువు, బాబులోనియాలో దుష్టత్వం ఉన్నది, న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపజాలకున్నారని ముందే పలికియుండెను. ప్రతి దినము మధ్యాహ్నము ప్రజలు భోజనముకు పోయిన తరువాత సుసన్న భర్త తోటలో ప్రచారాలు చేసేడిది. న్యాయాధిపతులు 2 ఆమె ప్రతి దినము తోటలో సంచరించుట గమనించుచుండేది. వారికి ఆమె మీద కోరిక పుట్టెను. వారికి ప్రార్థన మీద ప్రీతి పోయెను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించిరి. కావున తగిన సమయము కొరకు కాచుకొని ఉండిరి. ఒక దినమున సుసన్న అలవాటు ప్రకారము 2 చెలికత్తెలతో తోటలోనికి పోయెను. అప్పుడు అతట ఆ 2 న్యాయాధిపతులు తప్ప మరి ఎవరునూ లేరు. వారు దాగుకొని ఉండి సుసన్నాను పొంచి చూచుచుండిరి. ఆ దినము చాలా వేడిగా ఉన్నందున ఆమె స్నానము చేయగోరెను. కనుక తన పనికత్తెలతో, మీరు నాకు కొంచెం చమురును పరిమళ తైలమును తెచ్చిపెట్టుడు. నేను స్నానము చేయుచుండగా తోట తలుపులు మూసి ఉంచుడు అని చెప్పెను. ఆ పనికత్తెలు వెళ్ళగానే న్యాయాధిపతులు తాము దాగి ఉన్న తావు నుండి వెలుపలకు వచ్చి సుసన్నా యొద్దకు పరిగెత్తిరి. ఆమెతో, ద్వారములు మూసి ఉన్నవి, మనల్నెవరు గమనింపరు. మేము నీపై మరలుకొని కామాగ్నితో మాడిపోవచ్చున్నాము. కావున నీవు మా కోరిక తీర్చుము. నీ విందులకు అంగీకరింపవేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చెదము. ఎవడో యువకుడు నీతో ఉండెనని, కావుననే నీవు పనికత్తెలను పంపివేసితివని కోట సాక్ష్యము పలుకుదుము అనిరి. సుసన్న నిట్టూర్పు విడుచుచు, నేను ఇరకాటమున చిక్కితిని, నేను మీకు లొంగెదనేని, వ్యభిచార దోషమునకు నాకు మరణదండమును విధింతురు. మీకు లొంగనేని మీ చేతికి చిక్కుదును. కాని ప్రభువుకు ద్రోహముగా పాపము చేయుట కంటే నిర్దోషిగా మీ చేతికి చిక్కుటయే మేలు అనెను. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. 2 న్యాయాధిపతులు కూడా ఆమెపై నేరము మోపుచు బిగ్గరగా కేకలు పెట్టిరి. వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి తోట తలుపులు తెరిచెను. ఇంటిలోని సేవకులు కేకలు విని సుసన్నాకేమైనా ప్రమాదం కలిగినదేమో అని తలంచి ప్రక్కదారి గుండా తోటలోనికి పరిగెత్తిరి. న్యాయాధిపతులు తమ కథనమును వినిపింపగా నౌకరులు నిశ్చేష్టులై సిగ్గుపడిరి. వారు ఆమెను గూర్చి అట్టి శుద్ధులెన్నడూ వినియరిగరు.
ఆ మరునాడు ప్రజలు యోవాకీము ఇంటి వద్ద గుమిగూడిరి. ఇద్దరు న్యాయాధిపతులు సుసన్నాను చంపింపవలనని చెడు పన్నాగముతో అచ్చటకు వచ్చిరి. ప్రజలందరూ వినుచుండగా వారు యోవాకీము భార్య హిల్కియా కుమార్తె సుసన్నాను పిలిపిండు అని పలికిరి. జనులు సుసన్నాను పిలిపింపగా ఆమె తన తల్లిదండ్రులతో బిడ్డలతో బంధువులతో వచ్చెను. ఆమె బంధువులు ఆమెను చూసిన వారందరూ కంటతడి పెట్టుకునిరి. అంతటా ఆ ఇరువురు న్యాయాధిపతులు ప్రజల ముందట నిలిచి సుసన్నా తలపై తమ హస్తములను ఉంచిరి. ఆమె కన్నీరు కార్చుచు దేవుని నమ్మి ఆకాశము వైపు పారజూచెను. ఆ ఇరువురు ఆమెను గూర్చి ఇట్లు కూట సాక్ష్యం పలికిరి. మేము తోటలో పచారులు చేయుచుండగా ఈమె తన ఇద్దరు చెలికత్తెలతో అతడికి వచ్చెను. ఈమె తోట తలుపులను మూపించి ఆ పనికత్తెలను బయటికి పంపెను. అంతటా తోటలో దాగి ఉన్న యువకుడొకడు ఈమె చెంతకు రాగా వారు ఇరువురు కలిసి శయనించిరి. మేమప్పుడు తోటలో ఒక మూలనుంటిమి. ఆ ఘోర కార్యమును చూచి మేము వారి చెంతకు పరిగెత్తితిమి. మేము వారిద్దరూ కలిసి ఇండుటను చూచినను ఆ యువకుని పట్టుకోజాలమతిమి. అతడు మాకంటే బలవంతుడు కనుక తోట తలుపులు తెరుచుకొని ఉడాయించెను. మేము ఈ స్త్రీని పట్టుకుని ఆ యువకుడెవడో చెప్పమని అడిగితిమి, కానీ ఈమె చెప్పలేదు. ఇది మా సాక్ష్యము. ఆ ఇరువురు పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులై ఉండిరి కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సుసన్నాకు మరణదండన విధించిరి.